నందమూరి బాలకృష్ణ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. నందమూరి అభిమానులు బాలకృష్ణ పేరు మీద రకరకాల బిజినెస్లు పెట్టి జై బాలయ్య రెస్టారెంట్ అని, జై బాలయ్య షాప్ అని, నందమూరి బాలకృష్ణ బట్టల షాప్ అని ఎంతోమంది అభిమానులు బాలకృష్ణ పేరు మీద రకరకాల బిజినెస్లు సక్సెస్ఫుల్గా నడుపుతూనే ఉన్నారు. ఇక హైదరాబాదు హైటెక్ సిటీ రాయదుర్గం మెట్రో స్టేషన్ దగ్గర జై బాలయ్య రెస్టారెంట్ అనేది గత 2-3 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది, మనందరికీ తెలిసిందే. ఈ రెస్టారెంట్కి వెళ్ళిన ప్రతి ఒక్క నందమూరి అభిమానులే కాదు, ఏ హీరో అభిమానులు వెళ్ళినా కానీ ఎవ్రీ మంత్ బాలకృష్ణ పోస్టర్లు డిఫరెంట్ స్టైల్లో దర్శనమిస్తుంది. వెళ్ళిన అభిమానులే కాదు, ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతారు. క్వాలిటీ కూడా అంత బాలకృష్ణ స్టామినాకి ఏ మాత్రం తగ్గకుండా బాలకృష్ణ పేరు మీద నడుస్తుంది కాబట్టి క్వాలిటీ కూడా అంత సూపర్ డూపర్గా ఉంటుంది. అందుకే సక్సెస్ఫుల్గా ఈ హోటల్ అనేది హైదరాబాద్లో ప్రత్యేకంగా హీరోల అభిమానులకు ప్రత్యేకంగా నిలిచింది. నేను 1 మంత్కో 2 మంత్స్కో అక్కడ వెళ్ళిన ప్రతిసారి ఒక సర్ప్రైజ్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా వెళ్ళినప్పుడు జై బాలయ్య పోస్టర్లతో పాటు బాలకృష్ణ రకరకాల సినిమాల పోస్టర్లు పెద్ద స్థాయిలో బ్యానర్లు దర్శనమిచ్చినాయి. లోపల వెళ్ళినప్పుడు కూడా బాలకృష్ణ ఫోటోలు ఈ మంత్ ఉన్న పోస్టర్లు నెక్స్ట్ మంత్ ఉండవు. జై బాలయ్య కటౌట్ మాత్రం బాలకృష్ణది ఉంటుంది. అక్కడ వీరసింహారెడ్డి పంచకట్టులో ఒక భారీ కటౌట్ ఉంటుంది. ప్రతిసారి అక్కడ వెళ్ళి చూసినప్పుడు అక్కడ బాలకృష్ణ మెడలో దండ మాత్రం ఎవ్రీడే మారుస్తారు, 2 డేస్కి ఒకసారి మారుస్తారు, కానీ ఎవ్రీడే సూపర్గా కానొస్తుంది. బాలకృష్ణ మెడలో ఎప్పుడు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. బాలకృష్ణ అంటే ఎంత అభిమానమో, కొందరు అభిమానులకైతే బాలకృష్ణ కోసం ఎంత దూరమైనా ఎంతవరకైనా వెళ్తారు. నిజంగా ఇదే నిదర్శనం. ఏ హీరోకి లేని అభిమానులు బాలకృష్ణకు కొందరైతే నికార్స్ అయిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ నందమూరి బాలకృష్ణ పిఆర్ టీం కానీ, నందమూరి బాలకృష్ణను కొందరు సోషల్ మీడియాలో బాలకృష్ణ టీం కానీ కరెక్ట్ ప్రజెంట్ చేస్తలేరు అనిపిస్తుంది నాకైతే ఈ మధ్యకాలంలో. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ చేసినంత సహాయం ఎవ్వరు చేయరు. కొన్ని వేల మందికి ప్రాణదానం చేస్తున్న నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతమంది సహాయం పొందుతున్నారో, పేదవాళ్ళు క్యాన్సర్ వచ్చి బారిన పడితే అక్కడ వెళ్తే బాలకృష్ణ గొప్పతనం ఏందో తెలుస్తుంది. కానీ ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో బాలకృష్ణ కొన్ని వీడియోలు దాన్ని పట్టుకొని ట్రోల్ చేసి బాలకృష్ణ మీద నెగిటివ్గా ప్రచారం చేస్తారు. బాలకృష్ణ పేరు మీద చాలామంది ఫ్రీగా హోటళ్ళు నడుపుతున్నారు. కొందరు అయితే సంవత్సరాల పాటు బాలకృష్ణ పేరు మీద అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు, బాలకృష్ణ పేరు మీద బిజినెస్లు చేస్తున్నారు. ఇంత గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ సేవా కార్యక్రమంలో ఎక్కడ తగ్గట్లేదు. పేదలకు ఎప్పుడు సహాయం అందుతూనే ఉంటుంది. కానీ ఎందుకేమో బాలకృష్ణకు ఏదో ఒకటి నెగిటివిటీ వెంటాడుతూనే ఉంటుంది. ఆ నెగిటివిటీతోటే నందమూరి బాలకృష్ణకు కరెక్ట్ పద్మశ్రీ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మవిభూషణ్ కానీ అవార్డులు రావట్లేదని అభిమానులు మాత్రం కలత చెందుతున్నారు. ఏదో ఒకటి మైనస్ పొలిటికల్గా, రాజకీయంగా ఏదో విషయంలో నందమూరి బాలకృష్ణకు అన్యాయం జరుగుతుందా అనిపిస్తుంది. తను చేసిన సేవకు కానీ, తనకున్న బోలాతనానికి కానీ ఎంతోమందికి సేవా గుణంగా ఉండే నందమూరి బాలకృష్ణకు అవార్డుల విషయంలో అన్యాయం జరుగుతుంది. కానీ అభిమానులు మాత్రం బాలకృష్ణను ఎప్పుడు తక్కువ చూడరు. నెత్తిన పెట్టుకొని ఒక బోలా శంకరుడు గొప్ప మనసున్న వ్యక్తిగా, కోపం వచ్చినా, బాధ వచ్చినా, ప్రేమ వచ్చినా అప్పటి వరకే లోపట ఏదో కుట్రలు కుతంత్రాలు పెట్టుకొని బయట నవ్వుకుంటూ ఉండి మేనేజ్ చేసే రకం కాదు నందమూరి బాలకృష్ణ అని అభిమానులు ఎప్పుడు అదే చెప్తుంటారు. బాలకృష్ణ కూడా అదే విధంగా ఉంటారు. కోపమైనా బాధ అయినా ఎప్పుడు స్పాట్లోనే. అందుకే ఇంతటి నికార్స్ అయిన అభిమానులు ఏర్పడ్డారు నందమూరి బాలకృష్ణకు. జై బాలయ్య రెస్టారెంట్ ఈ వీక్లో మళ్ళీ ఒకసారి వెళ్ళి టేస్ట్ చూడాలని ఉంది. పూర్తి వీడియో మళ్ళీ చేసి పెడతా రెస్టారెంట్ గురించి. ఫస్ట్ అప్పట్లో హోటల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మనమే వీడియో పెట్టాం, చాలా వైరల్ అయింది. మనం చూసి చాలామంది వీడియోలు పెట్టారు. బాలకృష్ణకు ఏదో ఒకటి మైనస్ వెంటాడుతుంది. అదొక్కటి తప్పితే బాలకృష్ణకు కావాల్సినంత శిఖర స్థాయిలో చేరుకునే బాలకృష్ణకు అన్ని అర్హతలు ఉన్నాయి. పెద్ద అవార్డులు కూడా, గొప్ప అవార్డులు కూడా బాలకృష్ణకు నడుచుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం ఫ్యూచర్లో అవన్నీ వస్తామేమో బాలకృష్ణ సేవ చూసి. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య రెస్టారెంట్లో ఎంతమంది అక్కడ వెళ్ళి భోజనం చేశారు, ఎలా ఉంది టేస్ట్ అనేది కామెంట్ రాయండి. నెక్స్ట్ వీక్లో నేను తప్పకుండా వెళ్తాను మళ్ళీ ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్.